బరిలోకి భారతి అంటూ ఈ లుచ్చా పేపరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపరు ఒక వార్త రాసింది. రాష్ట్రంలో ప్రజలందరూ ఇప్పుడు ఏం ఆడుకోవాలి, బరిలోకి భారతి గారు వస్తున్నారంట, భారతి గారు రేపటి నుంచి రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి భారతి గారి గురించి మాట్లాడుకుంటూ ఈ చంద్రబాబు చేసిన అవినీతిని, ఈ చంద్రబాబు చేసిన అరాచకాలని, అధికారం వచ్చి 16 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ హామీలు నెరవేర్చకుండా 2,20,000 కోట్లు అప్పు చేసిన విషయాన్ని, ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేశారో ఆ అంశాన్ని మొత్తం మర్చిపోవాలని చెప్పేసి ఈ వార్తని ఈ ఆంధ్రజ్యోతి పేపర్తో చంద్రబాబు స్వయంగా చెప్పి రాపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీ పచ్చ పేపర్లతో ఎన్ని కుట్రలు చేసినా భారతి గారు రాజకీయాలకు దూరం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా సరే మీరు ఇబ్బంది పెట్టాలని, రాజకీయాల్లో ఎట్లయినా సరే భారతి అని చెప్పేసి రాస్తే ఖచ్చితంగా మీరు చేసిన అవినీతి పక్కదోపోతుంది, ఎట్లయినా సరే ప్రజలను డైవర్షన్ చేయాలని చెప్పేసి మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ అవదండి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరు చేసే కుట్రలు గమనిస్తా ఉన్నారు. ఎక్కడైతే మీరు అవినీతి చేస్తున్నారో, ఏదైతే ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ప్రజలు మీకు బుద్ధి చెప్తారు సంగతి మీరు తెలుసుకుంటే చాలా మంది సంగతి తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.